అటు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో కూడా ఏపీ మొత్తంగా హాట్ టాపిక్గా మారింది. అయితే ప్రస్తుతం ఆయన ఉదయం హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన్ని ఎక్కడ విచారిస్తారు అనేది కూడా ఉత్కంఠంగా మారింది. విచారణ అనంతరం కూడా కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక వంశీ అరాచకాలపై విపక్షంలో ఉన్నప్పుడే లోకేష్ సీరియస్గా స్పందించారు. అధికారంలోకి వస్తే వంశీ సంగతి తేలుస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే గతంలో లోకేష్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశాడు. దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేశాడు. ఏకంగా ఆ ఆఫీస్ ని తగలబెట్టి అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నాయకులపై దొంగ కేసులు బనాయించి ఏకంగా జైలుకు పంపించాడు ఈ పిల్ల సైకో. ఆ పిల్ల సైకోకి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని గన్నవరం కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా.